ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ పేరు ఎఫేసియా. ఓకే, ఎఫేసియా అంటే లాంగ్వేజ్ ప్రాబ్లం. ఓకే, లాంగ్వేజ్ ప్రాబ్లం. సో లాంగ్వేజ్ ప్రాబ్లం ఈజ్ ఏ హయ్యర్ ఆర్డర్ ఫంక్షన్. హయ్యర్ ఆర్డర్ ఫంక్షన్. Therefore, it is related to dominant lobe, most commonly left cerebral hemisphere లో left parietal lobule. ఓకే, లెఫ్ట్ పెరైటల్ లోబ్యూల్. ఓకే, ఎఫేసియా అనేది ఇట్ ఈస్ ఎ లాంగ్వేజ్ ప్రాబ్లమ్. ఇట్ ఈస్ ఎ హైయర్ ఆర్డర్ ఫెయిల్యూర్. ఇక్కడ ఏంటంటే డామినెంట్ లోబ్, మోస్ట్ కామన్లీ లెఫ్ట్ సెరిబ్రల్ హెమిస్ఫియర్, దాంట్లో కూడా లెఫ్ట్ పెరైటల్ లోబ్యూల్. ఓకే, ఇప్పుడు ఎఫేసియాలో ఏమవుతుందంటే పేషెంట్ ఈస్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. ఓకే, వాడికి అర్థం కాదు. నాట్ ఏబుల్ టు స్పీక్ అవుట్. ఓకే, మాట్లాడలేడు. అండ్ నాట్ ఏబుల్ టు కాంప్రిహెండ్. ఓకే, అండ్ నాట్ ఏబుల్ టు యూస్ ద వర్డ్స్. ఓకే, నాట్ ఏబుల్ టు యూస్ ద వర్డ్స్. నెక్స్ట్ డిసార్థ్రియా. డిసార్థ్రియా మీనింగ్ ఏంది? డిసార్థ్రియా అంటే ఇట్ ఈస్ స్పీచ్ ప్రాబ్లం. ఓకే, స్పీచ్ ప్రాబ్లం అంటే మోటార్ ఆస్పెక్ట్ ఆఫ్ ద స్పీచ్. మోటార్ ఆస్పెక్ట్ ఆఫ్ స్పీచ్. ఓకే, మోటార్ ఆస్పెక్ట్ ఆఫ్ ద స్పీచ్ టు ప్రొడ్యూస్ స్పీచ్. ఓకే, టు ప్రొడ్యూస్ స్పీచ్ ప్రాబ్లం ఉంటుంది. ఓకే, నార్మల్గా మనం ఏమైనా మాట్లాడాలంటే ఫస్ట్ వీ హ్యావ్ టు హియర్ ద సౌండ్. సౌండ్ వస్తుంది, అది మనం హియర్ చేస్తాం. దెన్ వి అండర్స్టాండ్, దెన్ వి ప్రాసెస్ చేసుకున్న తర్వాత దెన్ వి స్పీక్ అవుట్. అది అవుట్ సైడ్ సౌండ్ లెక్క బయటకు వస్తుంది. ఓకే, దిస్ ఈస్ ద నార్మల్ పాత్వే. ఈ పాత్వేని మనం సింపుల్గా త్రూ ఆడిటరీ పాత్వే లాగా చూసుకుంటే ఫస్ట్ వీ హ్యావ్ టు హియర్ ద సౌండ్ అనేది మనకి ఆడిటరీ కార్టెక్స్కి వెళ్ళాలి. ఆడిటరీ కార్టెక్స్కి వెళ్ళాలి. దిస్ ఈస్ ద ఫస్ట్ పాత్వే. ఎలా వెళ్తుంది? ఆడిటరీ పాత్వే. ఆడిటరీ పాత్వే వచ్చేసరికి ఇఫ్ జస్ట్ థింక్ దిస్ ఈస్ మిడ్, దిస్ ఇస్ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్. అయితే ఫస్ట్ మనకి ఇయర్స్ నుంచి, ఓకే, ఇయర్స్ నుంచి సౌండ్ విని మనం ఆర్గన్ ఆఫ్ కార్టైకి సౌండ్ వచ్చింది. ఓకే, దిస్ ఈస్ ద ఫస్ట్ లొకేషన్. అక్కడ నుంచి ఇన్నర్ హెయిర్ సెల్స్కి సౌండ్ వెళ్ళింది. ఇన్నర్ హెయిర్ సెల్స్ నుంచి ఎయిత్ క్రేనియల్ నర్వ్, ఎయిత్ క్రేనియల్ నర్వ్ నుంచి స్పైరల్ గ్యాంగ్లియాన్. ఓకే, స్పైరల్ గ్యాంగ్లియాన్ ఆర్ బైపోలార్ న్యూరాన్స్. అక్కడ నుంచి కాక్లియర్ నర్వ్. దిస్ ఈస్ ఎయిత్ క్రేనియల్ నర్వ్ న్యూక్లియై ఇన్ పాంటో మెడ్యులరీ జంక్షన్. పాంటోమెడ్యులరీ జంక్షన్ దగ్గర ఎయిత్ క్రేనియల్ నర్వ్ న్యూక్లియైకి స్పైరల్ గ్యాంగ్లియాన్ ఇస్తుంది. ఓకే, ఫ్రమ్ ఆర్గన్ ఆఫ్ కార్టై టు ఇన్నర్ హెయిర్ సెల్స్ టు ఎయిత్ క్రేనియల్ నర్వ్ అండ్ స్పైరల్ గ్యాంగ్లియాన్ ఆర్ బైపోలార్ సెల్స్ టు కాక్లియర్ న్యూక్లియై. ఇక్కడ నుంచి నవ్ ఇట్ క్రాస్ అయ్యి ఇక్కడ నుంచి సుపీరియర్ ఆలివరీ న్యూక్లియస్ ఇస్తుంది. ఎస్. ఇక్కడ నుంచి ఒక నిమోనిక్ SLIM. ఎల్ అంటే లేటరల్ లెమెనిస్కస్, ఐ అంటే ఇన్ఫీరియర్ కాలిక్యులస్, ఎం అంటే మీడియల్ జెనిక్యులేట్ బాడీ. ఓకే, సుపీరియర్ ఆలివరీ న్యూక్లియస్ నుంచి లేటరల్ లెమెనిస్కస్ నుంచి ఇన్ఫీరియర్ కాలిక్యులస్ నుంచి మీడియల్ జెనిక్యులేట్ బాడీకి వెళ్తుంది. దెన్ అక్కడ నుంచి మనకి ఆడిటరీ రేడియేషన్ నుంచి ప్రైమరీ ఆడిటరీ కార్టెక్స్కి రీచ్ అవుతుంది ఫైనల్లీ, విచ్ ఇస్ ఏరియా 41 and 42. ఒకసారి మళ్ళీ సింపుల్గా రాసుకుంటే ఫస్ట్ ఆర్గన్ ఆఫ్ కార్టై నుంచి ఇన్నర్ హెయిర్ సెల్స్ నుంచి ఎయిత్ క్రేనియల్ నర్వ్. ఫ్రమ్ ఎయిత్ క్రేనియల్ నర్వ్ we reach to spiral ganglion or bipolar neuron. From spiral ganglion we reach to eighth cranial nerve nuclei, that is cochlear nuclei at pontomedullary junction. Then it cross the midline at trapezoid body reach to superior
olivary nucleus. Reach to superior olivary nucleus. From here, there is a mnemonic called as SLIM. From superior olivary nucleus with lateral lemniscus, it reaches to inferior colliculus of midbrain, and then it reaches to medial geniculate body, and then through auditory radiation or auditory radiation or inferior thalamic radiation lead to primary auditory cortex of area 41 and 42. Okay, finally ఇలా రీచ్ అయింది. This is left side and this is right side. Okay, సో ఫైనల్లీ మనకి సౌండ్ అనేది ప్రైమరీ ఆడిటరీ కార్టెక్స్ కి రీచ్ అయింది. ప్రైమరీ ఆడిటరీ కార్టెక్స్ రీచ్ అయింది. ఫ్రమ్ దేర్ త్రూ sound got reached to primary auditory cortex of area 41 and 42. Then it by connecting fibers it reaches to Wernicke's area number 22. Okay, then through arcuate fibers it reaches to Broca's speech area area number 44 and 45. Okay, from there it reaches to motor cortex, primary motor cortex. From there through corticobulbar fibers. Okay, through corticobulbar fibers along the genu of internal capsule reaches the brainstem nuclei. Okay, brainstem nuclei, and finally gives to larynx and esophagus. డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్ ఏంటిదంటే, ఇప్పుడు ఇది బ్రెయిన్ అని అనుకుంటే ఫస్ట్ ఇయర్ నుంచి సౌండ్ అనేది ఇక్కడున్న ఆడిటరీ కార్టెక్స్కి వెళ్తుంది, ఏరియా నెంబర్ 41 అండ్ 42. అక్కడ నుంచి వర్నికిస్ ఏరియాకి వెళ్తుంది, ఏరియా నెంబర్ 22. నెక్స్ట్ అక్కడ నుంచి త్రూ ఆర్క్యూట్ ఫైబర్స్ ఇట్ రీచెస్ టు బ్రోకాస్ ఏరియా నెంబర్ 44 and 45. This is Broca's area. అక్కడ నుంచి it reaches the primary motor area. It reaches to primary motor area. Okay. From primary motor area, it reaches to brainstem nuclei. From brainstem nuclei to medulla to pharynx, larynx, and esophagus. Okay. This is the pathway. From sound నుంచి బ్రెయిన్కి వెళ్ళడం, ఫ్రమ్ బ్రెయిన్ నుంచి మళ్ళీ రిటర్న్ సౌండ్ రావడం అనేది త్రూ ఫారింగ్స్, లారింగ్స్ అండ్ ఈసోఫాగస్ మనకు వస్తుంది. ఓకే, ఇప్పుడు ఫైనల్లీ ఒక స్మాల్ డయాగ్రామ్. ఇప్పుడు ఇది తీసుకుంటే దిస్ ఈస్ సిల్వియన్ ఫిషర్. ఇక్కడ దిస్ ఈస్ సుపీరియర్ టెంపోరల్ గైరస్, దిస్ ఈస్ మిడిల్ టెంపోరల్ గైరస్, దిస్ ఈస్ ఇన్ఫీరియర్ టెంపోరల్ గైరస్. అండ్ ఇక్కడికి వచ్చేసరికి దిస్ ఈస్ సెంట్రల్ సల్కస్. సుపీరియర్ టెంపోరల్ గైరస్లో మనకి ఇక్కడ ఉండేది వర్నిక్స్ ఏరియా నెంబర్ 22. నెక్స్ట్ ఇక్కడ ఫ్రంట్ టు ద సెంట్రల్ సల్కస్ మనకి ఇక్కడ ఉండేది బ్రోకాస్ ఏరియా. ఓకే, బ్రోకాస్ ఏరియా నెంబర్ 44 అండ్ 45. ఓకే, ఒకటి సింపుల్ నిమోనిక్ ఏంటిదంటే, యాంటీరియర్ టు ద సెంట్రల్ సల్కస్ దేర్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఫ్లూయెన్సీ. posterior to the central sulcus it is related to comprehension. ఓకే, వర్నికిస్ ఏరియా అనేది అర్థం చేసుకుంటుంది, బ్రోకాస్ ఏరియా అనేది మాట్లాడడానికి హెల్ప్ అవుతుంది. ఓకే, అండ్ ఇవి రెండింటిని కనెక్ట్ చేసేది ఆర్క్యూట్ ఫైబర్స్. ఓకే, దీస్ ఆర్ ఆర్క్యూట్ ఫైబర్స్. బ్రోకాస్ ఏరియాని అండ్ వర్నిక్ ఏరియాని కనెక్ట్ చేసేది ఆర్క్యూట్ ఫైబర్స్. బ్రోకాస్ ఏరియా ఫర్ fluency, Wernicke's area for comprehension,
comprehension, and arcuate fibers are for repetition. Okay, మనకి anterior to the central sulcus mostly ఇది motor, posterior to the central sulcus is mostly sensory. అంటే ఇప్పుడు ఎఫేషియాకి వద్దాం. ఎఫేషియా అంటే మనకి 4 టైప్స్ ఆఫ్ ఎఫేషియాస్ ఉన్నాయి నోన్. ఒకటి వర్నికీస్ ఎఫేషియా, బ్రోకాస్ ఎఫేషియా, కండక్షన్ ఎఫేషియా అండ్ గ్లోబల్ ఎఫేషియా. ఓకే, ఫస్ట్ వర్నికీస్ ఎఫేషియా ఏరియా నెంబర్ 22లో ప్రాబ్లం. బ్రోకాస్ ఎఫేషియా ఏరియా నెంబర్ 44, 45లో ప్రాబ్లం. కండక్షన్ ఎఫేషియా ఆర్క్యుయేట్ ఫ్యాసిక్యులస్లో ప్రాబ్లం. ఆర్క్యుయేట్ ఫ్యాసిక్యులస్ కనెక్టింగ్ బ్రోకాస్ అండ్ వర్నిక్స్ ఏరియాలో ప్రాబ్లం. గ్లోబల్ ఎఫేషియా అంటే వర్నిక్స్ ఏరియా, బ్రోకాస్ ఏరియా ఇవి రెండిట్లలో ప్రాబ్లం అయితే ఇది గ్లోబల్ ఎఫేషియా అని చెప్పేసి అంటాం. ఓకే, ఫస్ట్ విల్ కంపేర్ బిట్వీన్ వర్నిక్స్ ఎఫేషియా అండ్ బ్రోకాస్ ఎఫేషియా. వర్నిక్స్ ఎఫేషియా వచ్చేసరికి ఏరియా నెంబర్ 22లో ప్రాబ్లం. ఇక్కడ ఏరియా నెంబర్ 44 అండ్ 45లో ప్రాబ్లం. ఓకే, దిస్ ఇస్ సెన్సరీ ఎఫేషియా. సెన్సరీ ఎఫేషియా. దిస్ ఇస్ మోటార్ ఎఫేషియా. ఓకే, మోటార్ ఎఫేషియా. దీని మీనింగ్ ఏంది? పేషెంట్ క్యాన్ హియర్. ఓకే, సౌండ్ అనేది ఆడిటరీ కార్టెక్స్ వరకు వెళ్తుంది, బట్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఆర్ కాంప్రిహెండ్. కాంప్రిహెండ్. పేషెంట్ ఈస్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఆర్ కాంప్రిహెండ్ ద సౌండ్ he or she hears. దాని తర్వాత బట్ హీ క్యాన్ స్పీక్ అవుట్. ఓకే, స్పీక్ అవుట్ నార్మల్లీ. హీ క్యాన్ స్పీక్ అవుట్ నార్మల్లీ. ఫ్లూయెన్సీ అనేది ఉంటుంది, బట్ మెనీ వర్డ్స్. ఓకే, మెనీ వర్డ్స్ మాట్లాడతారు, నాన్ సెన్స్ మాట్లాడతాడు. ఓకే, ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. ఓకే, ఫాస్ట్గా మాట్లాడతాడు. ఫాస్ట్ వర్డ్ అవుట్పుట్ అండ్ నియోలాజియా. న్యూ వర్డ్స్ సింథసైజ్ అయితే న్యూ వర్డ్స్ వస్తాయి. సచ్ యాజ్ పెన్కి హెన్ అంటాడు. ఓకే, అండ్ there is no repetition, there is no insight. Okay, there is no repetition, there is no insight, there is not able to name. Okay, patient దగ్గర patient can hear, patient can speak out, but speaks with fluency, but many utter words and which are nonsense, but he is not able to comprehend. Okay, అదే ఒకవేళ బ్రోకస్ ఎఫేషియా అంటే ఇట్ ఈస్ మోటార్ ఎఫేషియా. ఇక్కడ పేషెంట్ క్యాన్ హియర్. ఓకే, వాడు వింటాడు, విన్న తర్వాత క్యాన్ అండర్స్టాండ్. ఓకే, క్యాన్ అండర్స్టాండ్ ఆర్ కాంప్రిహెండ్. ఈజ్ ఏబుల్ టు కాంప్రిహెండ్ బట్ ఈస్ నాట్ ఏబుల్ టు స్పీక్ అవుట్. నాట్ ఏబుల్ టు స్పీక్ అవుట్. నాట్ ఏబుల్ టు స్పీక్ అవుట్ అంటే ఇక్కడ నాట్ ఏబుల్ టు స్పీక్ అవుట్ అంటే వాడికి మనం మాట్లాడేది వినబడుతుంది. హీ క్యాన్ అండర్స్టాండ్ వాట్ వీఆర్ సేయింగ్ బట్ హీ ఈస్ నాట్ ఏబుల్ టు స్పీక్ అవుట్ అంటే ఫ్రస్ట్రేటెడ్ అయిపోతాడు. He know what to speak, but he cannot speak out and he get frustrated. ఇక్కడ ఇన్సైట్ అనేది ఉంటుంది. ఓకే, ఇక్కడ ఇన్సైట్ ఈస్ ప్రజెంట్ అండ్ నాట్ ఏబుల్ టు రిపీట్ థింగ్స్. నో ఫ్లూయెన్సీ. ఇక్కడ ఫ్లూయెన్సీ అనేది పోతుంది, ఇక్కడ ఫ్లూయెన్సీ ఈస్ ప్రిజర్వ్. వర్నికిస్ ఎఫేషియాలో ఫ్లూయెన్సీ ఈస్ ప్రిజర్వ్డ్, బ్రోకస్ ఎఫేషియాలో ఫ్లూయెన్సీ ఈస్ లాస్ట్, కాంప్రిహెన్సీ ఈస్ ప్రిజర్వ్డ్. ఓకే, ఈస్ వెరీ డెస్పరేట్. ఓకే, బ్రోకస్ ఎఫేషియా పేషెంట్ ఈస్ వెరీ డెస్పరేట్. ఓకే, డిఈఎస్పి అని ఒక నిమోనిక్ పెట్టుకుంటే డెస్పరేట్ అంటే డిస్ఆర్థరియా. ఎఫర్ట్ఫుల్ స్పీచ్. ఓకే, ఎఫర్ట్ఫుల్ స్పీచ్. హీ నో ఎవ్రీథింగ్, హీ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్, హీ కాంప్రిహెండ్స్ బట్ హీ ఈస్ నాట్ ఏబుల్ టు స్పీక్ అవుట్. హీ టేక్స్ మోర్ ఎఫర్ట్ అండ్ హీ గెట్స్ ఫ్రస్ట్రేటెడ్. ఇంకోటి ఎస్ అంటే స్పార్స్ వర్డ్ అవుట్పుట్. వెరీ లెస్ వర్డ్స్ ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ హిస్ మౌత్. నెక్స్ట్ prosody. Prosody of speech is lost. Okay, next conduction aphasia. Conduction aphasia and global aphasia. Conduction aphasia అంటే it is also a sensory aphasia. This is a motor aphasia. ఇక్కడ ఏంటిదంటే మనకి ఆర్క్యుయేట్ ఫ్యాసిక్యులస్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. ఆర్క్యుయేట్
fasciculus. ఇక్కడ patient can hear, patient can comprehend normally, but not able to repeat. ఓకే, ఈస్ నాట్ ఏబుల్ టు రిపీట్. ఆర్కిడ్ ఫ్యాస్కులస్ అనేది మనకి రిపిటేషన్ అనేది ఇంపార్టెంట్. కండక్షన్ ఎఫేషియా అంటే ఆర్కిడ్ ఫ్యాస్కులస్ ప్రాబ్లం కాబట్టి ఈస్ నాట్ ఏబుల్ టు రిపీట్. అదే గ్లోబల్ ఎఫేషియా అంటే బ్రోత్ బ్రోకాస్ అండ్ వర్నిక్స్ ఏరియా షోస్ లీజన్. ఓకే, ఇక్కడ he not comprehends, he does not understands what we say, and he does not repeat, and he does not speak fluently. ఫ్లూయెన్సీ లాస్ అయితే, రిపిటేషన్ లాస్ అయితే, కాంప్రహెన్షన్ లాస్ అయితే, ఇవన్నీ లాస్ అయితే కనబడేది గ్లోబల్ ఎఫేషియా. ఓకే, సో దిస్ ఈస్ ఎఫేషియా టాపిక్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్ లిజన్.